వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుల. ఈరోజు వచ్చేసి చికెన్ కూర వండుతున్నాను. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టాను. తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టాను. నేను కొబ్బరి వేయట్లేదండి. ఆయిల్లో చెక్క లవంగాలు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి చెక్క లవంగాలు వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకున్నాం, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు ఆయిల్లో వేగితే కలర్ బాగుంటుంది. తరువాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ కూడా ఒకటి వేసి గ్రైండ్ చేశాను. ఆ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేదాకా బాగా వేగనిచ్చి తరువాత మనము చికెన్ని యాడ్ చేసుకొని తర్వాత టమాటో ముక్కలు వేయాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు వేసానండి. తర్వాత చికెన్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. చికెన్ కూడా వేసాను. ఇప్పుడు కలిపి కొంచెం సేపు ఉడికించాలి. బాగా ఆ చికెన్లో వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకొని తర్వాత టమాటో ముక్కలు మగ్గాక కారాన్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. టమాటో వేసాను, మగ్గాక కారాన్ని యాడ్ చేద్దాం. కారం యాడ్ చేశాను, కొంచెం కొత్తిమీర వేసా. తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించి తీసుకుంటే బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నాకు కూడా చికెన్ అంటే ఇష్టం అండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే మా హస్బెండ్కి అన్నం పెడతానండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.